ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట సంచారం, అలాగే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వలన కొంత మిశ్రమ ఫలితాలు అయితే మిథున రాశి వారికి ఉంటాయి. అంటే అంత అద్భుతం కాదు, అలానే ఏమీ లేకుండా కూడా ఉండదు. అలాగే సమయాన్ని వృధా చేయటం, మీకు బద్ధకం అనేది ఆవహించటం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా ఒక పని అనుకుంటే వెంటనే స్పందించినట్లయితే చాలా అదృష్టవంతులు అవుతారు. మీకు అంత ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే కృషి పట్టుదల విషయంలో ఏదో చెయ్యాలి, సాధించాలి అనేటువంటి తపన అయితే కలిగి ఉంటారు. కాకపోతే తపన ఉండటం వేరు, ప్రాక్టికల్గా మీరు ముందుకు వెళ్ళటం వేరు. తపన అనేది అందరికీ ఉంటుందండి, మీకే కాదు. కాకపోతే ప్రాక్టికల్గా థింక్ చేయాలి, ప్రాక్టికల్గా పనిచేయాలి. అలాగే ఏదైనా ఒక విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే ఏ పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, లేకపోతే విమర్శల పాలవుతారు. ఏంట్రా బాబు ఈ పని ఎలా చేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం, కోపాన్ని అదుపులో పెట్టుకోవటం చాలా మంచిది. ఆర్థిక విషయాల పట్ల కంట్రోల్ కూడా ఉండాలి. మితిమీరిన ఖర్చుల వలన ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. గృహ నిర్మాణాల్లో మాత్రం మీ ప్రయత్నాల్లో కాస్త వేగం పెంచుతారు. అలాగే కోర్టుకు సంబంధించి వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కొంత అనుకూలంగా ఉంటాయి. అయితే రుణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. అలాగే ఇక నూతన స్త్రీల పరిచయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా ఎవరికైనా ఉంటే చూసుకోండి. అలాగే వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎస్ అనరు, నో అనరు, మధ్యలో పెట్టి వదిలేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు కొద్దిపాటే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే మంచిది. రాజకీయ నాయకులకైతే బాగుంది. మీరు ప్రజా సమస్యలను పరిష్కరించటం, ప్రజలతో కలిసి ఉండటం, ఇవన్నీ మీకు ఫేవరబుల్ లక్షణాలు. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీ పై అధికారులు ముఖ్యంగా మీ మీద ఒక కంట కనిపెట్టడం, మిమ్మల్ని టార్గెట్ చేయటం జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా చూసినట్లయితే కొత్త విషయాలను అయితే కనుగొంటారు. అంటే కొత్త విషయాలను తెలుసుకుంటారు, ఏదో డెవలప్ చేసుకోవటానికి. ఇక వృత్తి వ్యాపారస్తులు యావరేజ్గా ఉంది. ఆశించిన లాభాలను అందుకోలేకపోయినా యావరేజ్గా లాభాలు అయితే ఉంటాయి. నూతన పెట్టుబడులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం చాలా మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కళారంగం వారికి అయితే అవకాశాలు కాస్త డౌన్ అయ్యే పరిస్థితులు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ వహించాలి. అలాగే బద్ధకాన్ని కూడా వీడి చదువులో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా కేర్ అయితే తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల గురించి అయితే అంతగా బాగలేదు. మీరు మనసులు కలపండి, మనసులు కాదు మనసులు, శరీరాలు కాదు మనసులు కలిపితే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి 1, 3, 10, 12 బాగుంది. 5, 7, 14 జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. మిథున రాశి వారు బుధ శుక్ర గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే అనుకూలంగా ఉంటుంది. బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే బాగుంటుంది. అలాగే బొబ్బర్లు నానబెట్టి గోవుకు తినిపిస్తే ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం
భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.